తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. లైవ్ చూద్దాం. చంద్రన్నని గెలిపించండి, మీ పెన్షన్ ని 3000 రూపాయలు చేసే బాధ్యత తీసుకుంటున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ చేతుల పైకి ఎత్తండి. అందరున్నారు. ఏమమ్మా పసుపు కుంకం మొదటి విడత కింద 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేసామా? వేసాం. పసుపు కుంకం రెండో విడత కింద 6,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చిందా తల్లి? వచ్చింది. ఇంకా రావాల్సిందంతా 4,000 రూపాయలు. చంద్రన్న ఎప్పుడైపోతున్నారు? ఎప్పుడు? ఏప్రిల్ 5వ తారీఖు నాడు. ఏమ్మా ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పారు రెండో చెక్ చెల్లదని. రెండో చెక్ చెల్లిందా? అందుకే ఆలోచించండి తల్లి. పసుపు కుంకం పెట్టే వ్యక్తి కావాలా, పసుపు కుంకం చెరిపే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించాలా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కావాలా, లేదంటే మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వైకాపా నాయకులు 3వ విడతమైన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ రాస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు మీకు మన పసుపు కుంకం పెట్టేదానికి. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన అక్క చెల్లెలకి జోలికి ఎవరిని వస్తే ఊరుకోనని పదే చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒక సంవత్సరం క్రితం నేను ఒక గ్రామంకి వెళ్తే అక్కడ బీమా మిత్రనని పట్టుకెళ్ళింది ఒక ఇంటికి. అక్కడ ఒక చెల్లమ్మని కలిసా. ఆ చెల్లమ్మని అడిగా ఏమైంది అని. అప్పుడు ఆమె అనింది, అయ్యా మా భర్త ప్రమాదంలో చనిపోయాడు, చనిపోతూ 1,00,000 రూపాయలు అప్పు చేసి చనిపోయాడయ్యా. మాకు తెలియదు అప్పు చేశారని. అప్పుడు నేను 7వ నెల గర్భవతిని, అప్పులో అందరు నా పైన పడ్డారు, నేను భయపడిపోయాను అని. దేవుడు లాగా బీమా మిత్ర అప్పుడు వచ్చింది. అంత్యక్రియ ఖర్చులకి 5,000 రూపాయలు ఇచ్చింది. కరెక్ట్ గా నెలలో మిగిలిన 4,95,000 రూపాయలు ఇచ్చింది. ఆ 4,95,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న అప్పు నేను కట్టాను. 3,95,000 రూపాయలు మా బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు ఎఫ్డి పెట్టుకుంటే మిగిలిన డబ్బుతో ఈ రోజు నేను బతుకుతున్నానని ఆ చెల్లమ్మ నాకు చెప్పింది. ఇంకో మాట అనింది ఆ చెల్లమ్మ, ఈ చంద్రన్న బీమా లేకపోతే ఈ బిడ్డతో పాటు నేను ఆత్మహత్య చేసుకునేవాడిని అయ్యా అని చెప్పింది. ఎంత పవిత్రమైన కార్యక్రమం! భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు ఇది. మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఈ చంద్రన్న బీమా కార్యక్రమం ఏకంగా 10 లక్షల రూపాయలకే పెంచుతామని చెప్తాం జరిగింది. చంద్రన్న పెళ్లి కానుక అందజేస్తున్నాం. ఇంకో పక్కన పండగలు వస్తే చంద్రన్న కానుక ఇస్తున్నాడు. అవునా కాదా? ఏమా సంక్రాంతి కానుక వచ్చిందా? ఇంటికి నాణ్యత ఉందా? ఉంది. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇస్తున్నారు. ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా కూడా ఈ రోజు చంద్రన్న అందజేస్తున్నారు. ఇంకో పక్కన మనందరం ఆలోచించాలా. 2014 ముందర ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడేవాళ్ళం. ఎందుకని? కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసే వాళ్ళం ఆ రోజులు. అలాంటిది ఈ రోజు 24 గంటల కరెంట్ మన చంద్రన్న మీకు అందజేస్తున్నారు. 2014 ముందల మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు
రాత్రి టీవీ చూస్తూ బాగా కంగారు పడ్డాడు. సీరియల్ కన్నా ఎక్కువ కంగారు కరెంట్ ఎప్పుడు పోతుందా అని. ఏమ్మా అవునా కదా? అలాంటిది ఇప్పుడు హాయిగా చూడగలుగుతున్నామా? ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం సీరియల్లో. దానికి కారణం ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటల కరెంట్ మనందరికీ అందజేస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్న క్యాంటీన్ పెట్టాం. ఒక పూట భోజనం 5 రూపాయలకే అందజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు 5 రూపాయలకి కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు. అలాంటిది ఒక పూట భోజనం చంద్రన్న అందజేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చంద్రన్న ప్రవేశపెడతాం జరిగింది. సంక్షేమే కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్ళాం. మనం ఒక అన్నపర్తి నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడు లేని విధంగా 180 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో వర్షాలు పడితే మా అక్క చెల్లెలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడేవారు. అంత బురదగా ఉండేది. అలాంటిది ఈరోజు ఏకంగా సీసీ రోడ్లు మనం నడుస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. మొన్న ఢిల్లీలో నేను కేంద్ర మంత్రి గారిని కలిసా. ఆయన అడిగాడు, నువ్వు మరీ కుర్రోడ్లాగా ఉన్నావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నువ్వు ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు చెప్పాను, అయ్యా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాము అని.